పెద్దగా సర్ప్రైజ్ చేయవు. అందుకు కారణం ఆ మూవీస్ పై ఉండే అంచనా. అవి నిజమైతే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనుకోవచ్చు. అలా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా టిల్లు స్క్వేర్. సిద్ధు జనలగడ్డ వన్ మ్యాన్ షోలో వచ్చిన ఈ మూవీ 2022లో వచ్చిన డీజే టిల్లుకు సీక్వెల్. ఫస్ట్ పార్ట్ టైంలో ఎక్స్పెక్టేషన్స్ లేవు, అయినా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అంచనాలున్నాయి. ఆ అంచనాలను రీచ్ అవుతూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాడు టిల్లు. డీజే టిల్లులో రాధిక చేసిన మోసం నుంచి కోలుకొని డీజేగా టిల్లు ఈవెంట్స్ అని నిర్వహిస్తూ సక్సెస్ఫుల్ గా ఉన్న టిల్లు లైఫ్ లోకి ఈసారి లిల్లీ అనే అమ్మాయి వస్తుంది. లిల్లీ అతన్ని రాధిక కంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అయినా దాటుకొని లిల్లీ నుంచి కూడా తప్పించుకుంటాడు. అయితే ఈసారి సెకండ్ హాఫ్ లో ఉన్న చాలా ట్విస్ట్ మరింత ఎంటర్టైన్ చేస్తూనే ఎగ్జైటింగ్ గాను అనిపిస్తాయి. అందుకే ఈ మూవీ టిల్లు కంటే కూడా బిగ్గెస్ట్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఫస్ట్ డేనే టిల్లు స్క్వేర్ 100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నామన్నాడు నిర్మాత నాగవంశి. అప్పుడంతా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నారు. టిల్లు స్క్వేర్ కు అంత సీన్ ఉందా అని కూడా అన్నారు. బట్ నాగవంశి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఎందుకంటే ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే ఏకంగా 78 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్ వేశారు. 3 రోజుల్లోనే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తుంది. అప్పటి వరకు టిల్లు దూకుడు కంటిన్యూ అయితే 100 కోట్లు పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మేం వేసే కలెక్షన్స్ పోస్టర్స్ ఏవీ నిజం కాదు అన్నాడు నాగవంశి. మరిది నిజమా కాదా అనే డౌట్స్ వస్తే ఆశ్చర్యం లేదు, కానీ ఇప్పటి వరకు ఉన్న బుకింగ్స్ చూస్తే మాత్రం నిజమే అనిపిస్తోంది అంటున్నారు చాలా మంది. మొత్తంగా ఓం భీమ్ బుష్ తో బాక్సాఫీస్ కు కొత్త జోష్ వస్తే టిల్లు ఆ జోష్ కు బ్లాక్ బస్టర్ ఇచ్చాడనే చెప్పాలి.